గాదె ఎన్నయ్య ఇంట్లో ఎన్ఐఏ సోదాలు, మా ఇల్లు ఆశ్రమంలోనూ రైట్స్, పలు డాక్యుమెంట్స్ స్వాధీనం, మావోయిస్టులకు మద్దతు కేసు విచారణ, కస్టడీ పిటిషన్పై ఎల్లుండి తీర్పు. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మావోయిస్ట్ గాదె ఎన్నయ్య ఇల్లు ఆశ్రమంలో మంగళవారం ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలతో పాటు మావోయిస్టులకు మద్దతిస్తూ ప్రజలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల వైపు ప్రేరేపిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ఇంట్లో మా ఇల్లు ఆశ్రమంలో దాడులు జరిపి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మా ఇల్లు పేరుతోటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కింద ఉండే జఫర్గఢ్ మండలంలో జఫర్గఢ్కు ఆనుకొని ఉండే గ్రామంలో గాదె ఎన్నయ్య గారు మా ఇల్లు అనే ఒక అనాథాశ్రమాన్ని నడుపుతున్నారు. చాలామంది పిల్లలకు అందులో ఆశ్రయం ఇచ్చి సౌకర్యాలు కల్పించి వాళ్ళకు చదువు కూడా తెప్పిస్తున్నారు. ఈ విషయంలో గాదె ఎన్నయ్య గారిని మనము మెచ్చుకోవాల్సిందే. కాకపోతే గాదె ఎన్నయ్య గారు గత కొంతకాలంగా మావోయిస్టుల మీద ఈ బీజేపీ పార్టీ తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే మావోయిస్టులను చంపడం మంచిది కాదు, మావోయిస్టులతోటి చర్చలు జరపాలి అని గాదె ఎన్నయ్య గారు మావోయిస్టులకు సపోర్టుగా కొన్ని వీడియోలు చేసిండు, కొంత మద్దతు తెలిపిండు. దీన్ని ఒక సంవత్సరంన్నర నుండి ఈ ఎన్ఐఏ ఒక సంవత్సరం నుండి ఈయన మీద నిఘా పెట్టిందట. ఈ నిఘాలో గాదె ఎన్నయ్య గారు మావోయిస్టు సపోర్ట్దారుడిగా, పిల్లలను కొంత యువతను పక్కదారి పట్టించేవాడిగా మాకు కనిపిస్తున్నాడు, సమాజ వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నాడు అని ఎన్ఐఏ ఆయన మీద మొన్న ఆయనను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఆయన సొంత ఇంటి మీద, అదేవిధంగా ఆయన ఆశ్రమం మీద కూడా దాడులు జరిపి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు, కొన్ని డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారనే ఒక మాటను కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా దయచేసి మావోయిస్టులకు మద్దతుగా ఎవరు మాట్లాడకండి. ఎందుకంటే ఇప్పుడు మావోయిస్టు చంపిన కుటుంబాలు కూడా ఉంటాయి కదా, మరి వాళ్ళు చట్ట వ్యతిరేకమైన దిశలోనే పోతున్నారు. కాకపోతే వాళ్ళు చర్చలకు వస్తామన్న విషయాన్ని మాత్రం ఈ కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి. వాళ్ళు చర్చలకు వస్తామన్నాక కూడా మీరు కగార్ ఆపరేషన్ని కొనసాగించడం అయితే కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. మావోయిస్టులు కరెక్ట్ అని మేము అంటలేం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ బట్టి ఎవడు పోయినా వాడు నేరస్తుడే అవుతాడు. కాబట్టి మావోయిస్టు అంశం అనేది వాళ్ళు చర్చలకు వస్తాము, మేము చర్చల ద్వారా లొంగిపోవాలన్నా, చర్చల ద్వారా ఏం చేయాలని ఒక నిర్ణయానికి వస్తామని మావోయిస్టులు ఒక ప్రతిపాదన మీ ముందర పెట్టినప్పుడు ఆ ప్రతిపాదనను మీరు స్వీకరించి వాళ్ళతో చర్చలు జరపండి. చంపుకుంటూ పోతే బాగుండదు. ఇప్పుడు ఇంద్రావతి నదిలో నీళ్లు పారుతాయా, రక్తం పారుతుందా అన్నంతగా అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు గాదె ఎన్నయ్య గారి విషయం కావచ్చు, ఇంకా ఎవరన్నా జర్నలిస్టులు మావోయిస్టులను సమర్థిస్తూ, మావోయిస్టు చర్యలను సమర్థిస్తూ మాట్లాడితే అది తప్పే అవుతుంది. ఎందుకంటే మావోయిస్టులు కూడా చంపుంటారు కదా మరి పోలీస్ కుటుంబాలను. మరి ఆ కుటుంబాలు కూడా కుటుంబాలే కదా. ఇప్పుడు మావోయిస్టుల ప్రాణాలు పోతా అంటే కొంతమంది మానవతావాదులు మావోయిస్టులను చంపొద్దు అని మాట్లాడుతున్నారు. మరి పోలీస్ కుటుంబాల ప్రాణాలు పోయినప్పుడు కూడా పోలీసులను మావోయిస్టులు చంపొద్దు అని మాట్లాడితే బాగుండేది. మావోయిస్టుల ప్రాణాలు ఎంత ముఖ్యమో పోలీసుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం కదా. మరి మన దేశాన్ని కావాలి కాస్తాను, మన రాష్ట్రాలను కావాలి కాస్తాను. కాబట్టి మావోయిస్టులకు సానుభూతిగా మాట్లాడడం అనేది మానుకోర్రిగా. ఎందుకంటే ఈ మావోయిస్టులు పోలీసుల ప్రాణాలను తీసినప్పుడు ఎవరు మాట్లాడలే. ఈ ద్వంద్వ వైఖరి వద్దు.